మన కొత్త పుస్తకం చేతి రాత పుస్తకం హాస్యోపనిషత్ త్వరలో రాబోతుంది. మళ్ళీ మనం అంతా కలుసుకుందాం, మంచి భోజనం చేద్దాం, వండుకొని తిందాం, అందరం కలిసి సరదాగా సమానత్వాన్ని అనుభవిస్తూ సెలబ్రేట్ చేసుకుందాం. రీసా రసోవేసా ఆ బుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి, అవుట్లుక్, దాంతోపాటు కవర్ డిజైన్ కూడా. ఓకే, ఈ పుస్తకం ఒక వినూత్న ప్రయోగం. పుస్తకం మనిషి జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, హాస్యం కూడా. సో ఇది కరోనా వచ్చినప్పుడు ఆసుగా రాసిన పుస్తకం. ఇది ఒక 8-9 రోజుల్లో ఇది ఒక కైండ్ ఆఫ్ రీసెర్చ్ మెటీరియల్. దీంట్లో భరణి గారి ముందు మాట, అట్లాగే మన యూట్యూబ్ మిత్రుల కొందరు ముందు మాటలు పొందుపరిచాను. ఒక పిహెచ్డి స్కాలర్ ఒక ఆయన ముందు మాట పొందుపరిచాను. వెరీ నైస్. ఇందులో అసలు ఏమిటి కథా వస్తువు అంటే, మనం నవ్వడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏమిటి, వాటికి మన జీవితానికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను అందులో పొందుపరిచాను. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత ఒక 2.5 సంవత్సరాలు ఒక హోటల్ కోసం నేను వేసిన కార్టూన్స్ కలెక్షన్ ఇది. నేను ఏం చేసినా కొనసాగిస్తాను. ఒకవేళ కరోనా రాకపోయింటే, ఆ హోటల్ మూతబడి ఉండకపోయింటే, ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ ఎవ్రీడే ఒక కార్టూన్. అది వాళ్ళు వాట్సాప్లో, ఆ తర్వాత వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేసుకునేవాళ్ళు, కార్టూన్స్ని ప్రింట్ చేసి డిస్ప్లేలో పెట్టేవాళ్ళు ఎవ్రీడే. అట్లాగే ఆ కార్టూన్స్తోనే ఆ హోటల్ అంతా డెకరేట్ అయ్యి ఉండేదన్నమాట. ప్రస్తుతం అది లేదు కాబట్టి దాని వీడియో అట్లాంటిది ఏం పెట్టలేను. ఇందులో ఎన్నో ఆస్పెక్ట్, అంతర్జాతీయంగా హ్యూమర్కి సంబంధించిన ఒక సమగ్ర అవగాహన లైటర్ వేలో చదివే వాళ్ళకి అనుభూతి కలుగుతుంది. దాంతోపాటు నేను వేసిన కార్టూన్స్ అన్ని కాపీడ్ కార్టూన్స్ కాదు, ఒరిజినల్ థాట్స్. హండ్రెడ్స్ ఆఫ్ కార్టూన్స్ ఇందులో పొందుపరచు. అంటే మనం నవ్వుకోవడం అనేది మర్చిపోయాం. సినిమా చూసే నవ్వుకోవడం కాదు, ఒక చిన్న గీత కూడా ఒక్కొక్కసారి నవ్విస్తుంది. లాట్స్ ఆఫ్ షిటీ న్యూస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ యూనిక్ representation of art, cartoon, caricature and writing and poetry and many other aspects. సో ఇప్పుడు ఇది ఒక ఒరిజినల్ రైటింగ్ అనొచ్చు. సో అందరి ఇళ్లలో ఉండదగ్గ, చదవదగ్గ ఒక తేలికపాటి పుస్తకం. దాంతోపాటు ఎంతో విలువైన సమాచారం హాస్యానికి సంబంధించి తెలిసే అవకాశం ఈ పుస్తకం ద్వారా మీ అందరికి కలుగుతుంది. సో మనం త్వరలో కలుసుకుందాం. ఈ పుస్తకం లాంచ్. నా ఐడియా ఏమిటి, ఎలాగో మీడియాని పిలవను కాబట్టి ఓన్లీ మిత్రులే. ఈసారి అతిథి గితిథి ఎప్పుడూ లేదు. ఈసారి ఇంకా ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీనే. ఎవరైనా మాట్లాడచ్చు, సాధ్యమైనంత సేపు ఉండొచ్చు, మంచి భోజనం తినొచ్చు, మంచి పళ్ళు కూరగాయలు తినొచ్చు, ఆ తర్వాత కలిసి వండుకొని తినొచ్చు. లైఫ్లో సెలబ్రేషన్ అంటే ఒక పెళ్ళి, లేకపోతే ఒక తద్దినం, లేకపోతే ఒక బర్త్డే, ఇట్లా కాదు. నిజమైన సెలబ్రేషన్ ఈక్వాలిటీలోనే ఉంది అనేది నా యొక్క సమగ్ర అనుభవం. దాన్ని ప్రాక్టికల్గా చేసి చూడడానికి నేను పుస్తకాన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాను. సో ఈ పుస్తకం పేరు హాస్యోపనిషత్. దాని కవర్ డిజైన్లో కూడా ఒక రకమైన హాస్యం అనగానే ఏదో వెకిలి చేష్టలు కాకుండా నీవు లోపల గంభీరంగా ఉండు, బయట మాత్రం చిరునవ్వు మర్చిపోవద్దు అన్న ఒక కాంటెక్స్ట్. ఫిజికల్గా సన్నగా ఉండు, కానీ నీ సోల్ చాలా ఫ్యాట్గా ఉండాలి అన్నది రీసా రసోవేసా హాస్యోపనిషత్.